అమేజింగ్ సార్, చాలా మంచి మాట. సో ఇలాంటి క్లాస్ సాంగ్స్ అన్ని ఒకవైపు, ఇంకా మాస్ సాంగ్స్కి వస్తే రేసుగుర్రం ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ అది. సో ఈ రేసుగుర్రం ఫిల్మ్తో అందరికీ ఇప్పుడు యాదగిరి గారు ఒకటే జానర్కి పరిమితం కాదు అని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో మీకు దీంట్లో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే అయితే యాక్చువల్గా నేను పాటలు వినేటప్పుడు రైటర్ ఎవరు, జస్ట్ కంపోజర్ పేరు చూసేవాడిని. అంటే మంచి పాటలు అన్నీ, ఏ పాట రేడియోలో విన్నా, మా ఇంట్లో రేడియో ఏమి ఉండేది కాదు, ఎవరింట్లో రేడియో ఉండేది. సో అక్కడ వచ్చే పాటలు, ఆకాశవాణిలో పాటలు విని నేర్చుకుంటూ పాడేవాడిని అనమాట. సో నాకు ఎవరు అంటే వేటూరి గారు అట్లా పేరు చెప్పేవాళ్ళు, కానీ పర్టికులర్గా రైటింగ్ అంటే పెద్దగా నాకంత పట్టించుకునేవాడిని కాదు. బాగా పాట ఉంటే అది నేర్చుకొని పాడేవాడిని. సో రైటింగ్లో ఇన్స్పిరేషన్ అంటే ఒక విధంగా ఒకటి మా పెద్దన్నయ్య భజన పాటలు రాసేవాళ్ళు. సో ఆయన్ని అంటే ఆయన కూడా రాస్తుండే కదా, నేను కూడా భజన పాటలు రాయొచ్చు అని అట్లా ట్రై చేసి రాశాను. భజన పాటలు అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చిన సినిమా పాటలకి ప్యారడీ రాసి భజనలో పాడతారు కదా, అట్లా రాసేవాడిని. ఓకే, రాయడానికి ఆయన ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన్ని చూసి నేను కూడా రాయొచ్చు అని రాశాను అంతే. అది బాగుందా బాగాలే నాకు తెలియదు, రాశాను అట్లా. అదర్ దెన్ భజన పాటలు అంటే భావగీతాలు కూడా రాసుకునేవాళ్ళం. అంటే నేను సిక్స్త్లో ఉన్నప్పుడు నా జూనియర్ గంగరాజ్ అని ఉండేవాడు, మేమిద్దరం కొంచెం క్లోజ్ అనమాట. మేమిద్దరం సాయంకాలం స్కూల్ లేనప్పుడు ఇంకా అట్లా పొలాల్లో తిరుగుతూ నేనేదో రాసుకునేవాడిని. రాజు కొత్త పాట ఒకటి రాశాను, వినిపించు, అది భలే బాగుందన్న, సూపర్ అన్న, అట్లా మా ఇద్దరికే తెలుసు నా పాటలు అనమాట. అట్లా రాసుకునేవాడిని, కానీ పెద్దగా రైటింగ్ కోసం నేను ప్రిపేర్ అయింది కానీ ఇట్లా రాయాలని కానీ పెద్దగా ఏం అనుకోలేదు. అది ఆటోమేటిక్గా అది మా బాసరమ్మ వారి దయానేమో తెలియదు, అట్లా వచ్చేసింది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రాసింది చిన్న వాళ్ళ నుంచి పెద్ద, ఇప్పుడు మనం లెజెండ్ అనే రైటర్స్ కూడా మెచ్చుకున్నారు. ఖచ్చితంగా సార్. అది అంతా దేవుడి దయ, మనకి తెలియదు. సో ఇన్స్పిరేషన్ అంటే నేను ఎక్కువ ఇప్పుడు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నేను అందరి పాటలు వింటాను, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరు రాసినా వింటాను. అంటే ఎలా రాశారు ఏంటని వింటూ ఉంటాను. నాకు ఇష్టం అంటే ఇంకా ఆత్రేయ గారి పాటలు బాగా ఇష్టం నాకు కొంచెం. అంటే పర్టికులర్గా ఏం లేదు, ఆత్రేయ పాటలు అంటే కొంచెం లవ్ సాంగ్స్ బాగుంటాయి. తర్వాత వేటూరు గారు రాసినవి శంకరాభరణం పాటలు అంటే చాలా ఇష్టం. తర్వాత సిరివెన్నెల గారిది సిరివెన్నెల సినిమా పాటలు, అన్ని పాటలు నేను పాడేవాడిని. మా స్కూల్లో అన్ని పాటలు పాడేవాడిని ఆ సినిమాలో. ఇంకా సింగింగ్లో అంటే ఇంకా మనకు సింగింగ్ దేవుడు అనుకోవచ్చు బాలసుబ్రహ్మణ్యం గారు. ఖచ్చితంగా సార్, అందరికీ ఆయన ఇప్పటికి కూడా ఆయనలాగా ఉచ్చారణలో కానీ భావ వ్యక్తీకరణలో అట్లా పాడాలని చాలామంది ట్రై చేస్తుంటారు. నేను కూడా అంత స్పష్టంగా పాడడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను.